హాయ్, అందరు బాగున్నారా? నేను మీ శ్రీదేవి. హ్యాపీ ఛానల్ స్వాగతం. మీ అందరికీ నమస్కారం. అయితే సత్సంగత్వే నిత్సంగత్వం, నిత్సంగత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు. అయితే మన సంఘం ఎటువారితో కూడి ఉన్నదనేది మనం ఒకసారి యోచన చేసి చూడాలి. మన సంఘం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఫోన్లో ఎవరో ఒకరితో ఏయో పనిమాలిన కబుర్లు చెప్పుకుంటూ మన కాలాన్ని వృధా చేసుకోకూడదు. మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు ఫోన్ పెట్టేయాలన్నది మనం ఆలోచించుకోవాలి. కాలం చాలా విలువైంది. ఆయుష్ కరిగిపోయినట్టు మన ఆయుష్ కరిగిపోతుంది. కాలం విలువెరిగి మనం బ్రతకాలి. అయితే మన కర్తవ్యాలన్నీ చేసుకుంటూ కూడా ఆత్మోన్నతికి కూడా మనం పాటుపడాలి. పరమేశ్వరుడైనటువంటి పరమావధికి మనం పాటుపడాలి. దైవ చింతనలో కూడా మనం టైం గడపాలి. ఒకవేళ ఏమన్నా ఫోన్లు వచ్చినా కూడా అందులో మనం దేవుడి గురించే చెప్తూ ఉంటే వాళ్ళు ఇలాగే చెప్తారు. ఒకవేళ మనం ఫోన్ పెట్టేయాలనుకుంటే వాళ్ళు ఇష్టం లేకపోతే పెట్టేస్తారు. అలా కూడా మనం దైవారాధన మాట్లాడుతూ కూడా చేసేసుకోవచ్చు. మన సంఘం, మన భర్త సంఘం, మన పిల్లల సంఘం, మన సంఘం ఎవరితో ఉన్నదన్నది మనం ఒకసారి చూసుకోవాలంటే సమాజానికి దూరంగా ఉండమని కాదు, సమాజం అందరిలో ఉంటూ కూడా అందరిలో ఉన్న హరిని మనం యోచన చేయాలి, హరిచింతన చేయాలి. మనం ఒక్కరిగా ఉన్నా అందరిగా ఉన్నట్టుగా భావన చేయాలి. యద్భావం తద్భవతి. ఎక్కడ ఉన్నా కూడా ఉన్న చోటనే మనం హరినామ చింతన చేస్తూ ఉండాలి. నిరంతర నామస్మరణ ఏదైతే ఉందో అది నాని మన యొక్క నాలుగుని నర్తించి మనల్ని నడిపించి ఇహపారాలను మనకు సాధించి పెడుతుంది. మనం హరినామ స్మరణ ఏదైతే ఉందో ఈ నావ నడవడానికి చక్కటి వారధిగా పనికొస్తుంది. మనం ఇలా బతుకుదాం, పిల్లలకు కూడా చక్కటి ఈ బాట నేర్పిద్దాం. నిరంతరం కూడా హరినామ చింతనలో గడుపుతూ ఇహపరాలు పొందుదాం, మోక్షాన్ని సాధిద్దాం, శాస్త్ర హరిచన్నిధిని చేరుకుందాం. ఈ కాన్సెప్ట్ నచ్చినైతే హరిప్రియ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.